నమస్తే సురేష్ గారు. నమస్కారం సార్. వెల్కమ్ టు స్పాట్‌లైట్ మీడియా. వెల్కమ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. కొంచెం నర్వస్‌గా కనిపిస్తున్నారు. అదే లేదండి. కొంచెం ఈవేళ సండే కదా! కొద్దిగా ఫంక్షన్స్‌కి అటు ఇటు వెళ్ళి రావడం. ఎలా జరుగుతుంది ప్రచార కార్యక్రమం? బానే జరుగుతుందండి. ఈ సిద్ధం సభలతో కొద్దిగా కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ మనకు క్రియేట్ అయింది. ఈ మధ్య బాగా వార్తలు వినిపిస్తున్నాయి. లారీలలో, బస్సులలో 300 ఇచ్చి కార్యకర్తల్ని తీసుకొచ్చుకుంటున్నారని చెప్పి. నిజం కాదంటారా? లేదండి. చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం డైరెక్ట్‌గా ప్రజల ఇంటికి చేరుతుంది కాబట్టి ప్రతి సంక్షేమ పథకం వాళ్ళు స్వతహాగా ఇండివిడ్యువల్‌గా ఎవరికి వారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంట్రెస్ట్‌తో ప్రతి ఒక్కరు కూడా సభలకు రావడం జరుగుతుందండి. వైఎస్ఆర్‌సీపీకి బడుగు బలహీన వర్గాలేనా? లేకపోతే చదువుకున్న వాళ్ళు కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్న అభిమానులు కూడా ఉన్నారంటారా? ఉన్నారండి. చదువుకున్న వాళ్ళున్నారు. ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళున్నారు. ఎందుకంటే ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రకమైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇప్పటివరకు ఎవరు కూడా కల్పించలేని సచివాలయ ఉద్యోగాలు ఒక 2,00,000 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం కూడా ఆ సాహసం చేయలేదు. ఒకేసారి సింగిల్ అటెంప్ట్‌లో 2,00,000 ఉద్యోగాలు కల్పించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అసామాన్యమైన విషయం ఏంటంటే ఐటీ జాబ్‌లే లేకుండా అయిపోయింది ఆంధ్రాలో. సో, గుడివాడ అమర్నాథ్ గారు మీకు మినిస్టర్. మీకు బాగా సన్నిహితులు. సో, మరి మీ యూత్‌కి ఎప్పుడు జాబ్స్ ఇవ్వలేదని చెప్పి మీరు ఆయనని అప్రోచ్ అయినారా? ఆయన ఇచ్చిన జవాబేంటి దానికి? అంటే మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత గత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. మనకి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 5 ఏళ్ళు పూర్తవుతుంది. అంతే కదండి. మరి ఆ 5 ఏళ్లలో ఆయన ఎక్కడా కూడా కనీసం ఇక్కడ వైజాగ్‌లో లేదా మన ఆంధ్రాలో ఎక్కడైనా సరే ఒక ఐటీ సంస్థనైనా తీసుకొచ్చారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రివర్యులు, మా అభిమాన నాయకులైనటువంటి అమర్నాథ్ గారు ఇక్కడ వైజాగ్‌ని ఒక ఐటీ హబ్‌గా క్రియేట్ చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. దానికి ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఒక ఐటీ కంపెనీ కూడా శంకుస్థాపన పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత సోడా బాటిల్లు, హ్మ్, అప్పడాలు ఇవి తప్ప పెద్దగా వచ్చిందేం లేదు. మీరు వైఎస్ఆర్‌సీపీ నాయకుల్లాగా ఆయనని తోసుకురావడం తప్ప, ముందుకు తీసుకురావడం తప్ప నిజమైన డెవలప్‌మెంట్ లేదనేది ప్రతి ఒక్కడి మాట. అంటే డెవలప్‌మెంట్ అంటే దాని అర్థం ఏంటండి? ఐటీ కంపెనీలు రావడం, ఉద్యోగాలు రావడం. ఇప్పుడు మీరు 2,00,000 ఉద్యోగాలంటే సచివాలయంలో ఉద్యోగాలంటున్నారు. వాలంటీర్లుగా వాలంటీర్లు కాదండి. సచివాలయంలో పర్మనెంట్ ఎంప్లాయీస్ అండి. ఓకే. ఇప్పుడు వాలంటీర్లుగా సచివాలయంలో పెట్టినారు. ఈ ఈ 2 జాబులు తప్ప వాలంటీర్స్ కాదు. వాలంటీర్స్ కేవలం సేవకులు మాత్రమే. వాలంటీర్ సెపరేట్‌గా ఉన్నారు. సచివాలయ ఉద్యోగులు వాళ్ళు సెపరేట్‌గా ఉన్నారు. సచివాలయ ఉద్యోగులు అవనివ్వండి, లేదా ఇతరితర డిపార్ట్మెంట్స్‌లో అవనివ్వండి, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఇతర అంటే ఏవి? అంటే మొన్న రీసెంట్‌గా గ్రూప్ 2 కూడా జరిగిందండి. మీ జవాబులోనే అర్థమైపోతుందండి. ఇతర అనగలుగుతున్నారు గానీ టకా మీరు ఒక 5 కంపెనీల పేర్లు చెప్పలేకపోతున్నారు. కంపెనీల పేర్లు కాదండి. మీరు ఉద్యోగ శాఖలైనా మీరు చెప్పండి. ఉద్యోగాల కోసమే. ఉద్యోగాల కోసం మాట్లాడుతున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ సంస్థలైతే అవ్వచ్చు. ఏవైనా మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా వరకు ఉద్యోగ కల్పన అయితే జరిగిందండి. కారణం మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కన్నా ఒక్క ఉద్యోగం అయినా ఎక్స్ట్రా ఇచ్చిందా? అది మీరు చెప్పాలి. ఎక్స్‌ట్రా ఇచ్చిందా లేదా అనేది. లేదు. ఓపెన్ ఛాలెంజ్. ఒకటే సార్ మీరు అడిగిన క్వెషన్‌కి సింపుల్ ఆన్సర్. మీరేమన్నారు ఇప్పుడు? గత ప్రభుత్వంతో చూసుకుంటే ఈ ప్రభుత్వం ఒక్క ఉద్యోగమన్నా ఎక్కువ ఇచ్చిందా అని అన్నారు. అది కాదండి. హ్మ్. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వం ఒక్క ఉద్యోగమైనా ఎక్స్ట్రా ఇచ్చిందా? ఖచ్చితంగా ఇచ్చినామని చెప్తున్నారు. లేదండి. ఓపెన్ ఛాలెంజ్. అసలు ఐటీకి పునాది వేసిందే చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఎవరు చెప్పారండి? అది ఆయన ప్రచారం మాత్రమే. మీరు దానికి ఆ రోజున ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, వాళ్ళు పునాది వేశారు కానీ ఈయన ఏదో వీళ్ళు కొబ్బరికాయ కొట్టిన మాత్రాన ఆయన పునాది వేసినట్టు కాదు కదా. అది మీరు నిజం చెప్పండి. మీరు మోసపోతున్నారా? లేకపోతే మీ యువతను మోసం చేస్తున్నారా?
ఇక్కడ మేము మోసపోలేదు, యువతని మోసపోలేదండి. వాళ్ళని ఏ విధంగా మీరు పైకి తీసుకొస్తున్నారు? వాళ్ళకి మీరు ఏం సేవలు చేస్తున్నారు? వాళ్ళకి ఏ ప్రోత్సాహం ఇస్తున్నారు జీవితంలో ముందుకెళ్ళడానికి? అంటే మేమా మీరు ఒక యూత్ లీడర్‌గా యూత్ లీడర్‌గానా? అంటే నేను సామాజిక పరంగా అంటే అంటే ఈ యువజన విభాగం అధ్యక్షుడు నేను ఒక 1 ఇయర్ అవుతుంది అయ్యి. అవ్వకముందు నాకున్నటువంటి స్థాయిలో ఏదైనా స్టడీస్ నిమిత్తం పిల్లలకి ఏదైనా చదువుకునేటువంటి పిల్లలకి వారికి అవసరమైనటువంటి స్టడీ మెటీరియల్ అవని, లేకపోతే వాళ్ళు ఏదైనా కోచింగ్ తీసుకుంటే నాకు తోచినటువంటి సహాయం కానీ, అలాగే క్రీడల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ, అలాగే మెడికల్ క్యాంపులు నిర్వహించడం కానీ, నాకున్నటువంటి పరిధిలో ఎంతవరకు నా శక్తి సామర్థ్యాలు ఉంటాయో అంతవరకు నేను కొద్ది గొప్ప చేసుకెళ్ళడం జరిగిందండి. కానీ ఆ శక్తి సామర్థ్యాలు నిజంగా వాళ్ళకి సహకరిస్తున్నాయా? వాళ్ళు అనుకున్న ఆశయాన్ని వాళ్ళు రీచ్ అవ్వగలుగుతున్నారా? అంటే ఎప్పుడు ఒకే వ్యక్తి ఒక వ్యక్తి ఈ సాధారణంగా ఎవరికైనా సరే కొంతవరకు మాత్రమే సపోర్ట్ చేయగలరండి. అక్కడి నుంచి దాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని ఎదగడం కోసం దారులు వెతుక్కోవాలి. కొంతవరకు ఎవరైనా సరే సపోర్ట్ చేయగలరు, ఎవరైనా సరే. నాకైనా నేను రాజకీయాలు ఉన్నానంటే కొంతవరకు నాకు సపోర్ట్ చేయగలరు. దాన్ని నేను కరెక్ట్ వేలో వినియోగించుకుంటున్నానా లేదనేది నా మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మనం ఎవరికైనా సాయం చేసినా అంటే ఎవరికైనా మనం ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు వారికి ఉన్న శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని వారు వెళ్ళే రూట్లో కరెక్ట్ వేలో వెళ్ళాలని నా అభిప్రాయం. కరెక్ట్ వేలో అంటే ఏ దారికి తీసుకెళ్ళినారు? అంటే వాళ్ళు ఎంచుకునే రంగంలో. అన్న మీ ఇప్పుడు యూత్ కాబట్టి ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడగాలి మిమ్మల్ని. ఆంధ్రాలో గాంజాయి బాగా ఎక్కువైపోయింది. ఎక్కువైందా లేదా? మీ పరిధిలోకి రాలేదని మాత్రం చెప్పొద్దు. గాంజా ఉందా లేదా ఆంధ్రాలో? అంటే నాకు దాని మీద పెద్దగా ఐడియా లేదు. ఇది చాలా తప్పు. నిజంగా యూత్ లీడర్ కాబట్టి మీకు ఖచ్చితంగా తెలవాలి. ఎంతమంది యూత్ ఇప్పుడు మీరు కరెక్ట్గా మీరు గంజాయి అన్నారు కదా, అంటే నాకు తెలిసి దాని మీద చిన్న ఉన్న అవగాహనతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి గంజాయి మొత్తాన్ని కూడా ఈ జిల్లాలో ఒకేసారి మొత్తం అంతా కూడా తగలబెట్టడం జరిగిందండి. అది ఎప్పుడు ఎలక్షన్స్ అయిన తర్వాత ఆయన సీఎం అయిన ఒక 6 నెలల 10 రోజుల్లో ఒకసారి జరిగింది. కానీ ఇప్పటివరకు ఎవరు కూడా ఏ సీఎం కూడా అలా చేయలేదే. చేయలేదని చెప్పి ఇంకా 4.5 ఏళ్ళు కొనసాగిచ్చేస్తారా? లేదండి, అదైతే అప్పటి నుంచి చాలా వరకు తగ్గింది కూడా. కావాలంటే ఒకసారి గంజాయికి సంబంధించింది మీరు మొత్తం ఇండియా మొత్తం కోడై కూస్తున్నారు. ఆంధ్రాలో గాంజా అనేది బాగా విపరీతంగా పెరిగింది. సార్ ఒక్కటే అండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది చేయలేదు లేకపోతే ఇది లేదు అని చెప్పడానికి ఏమీ లేవు. ఇలాంటివి ఏవో ఒక టాపిక్స్ తీసుకొచ్చి ఆయన మీద ఒక బురద జల్లే ప్రయత్నం తప్పించి అందులో వాస్తవం లేదని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక ఎన్జిఓ వచ్చి లేదంటే ఏదైనా ప్రభుత్వ అధికారులు వచ్చి ఇక్కడ ఉన్న యూత్ అందరికీ డోప్ టెస్ట్ పెడితే వాళ్ళందరూ నో క్లీన్ చిట్ తోటి బయటకు వస్తారనుకుంటారు. ఉంటారండి మ్యాక్సిమం. మీ అనకాపల్లి మ్యాక్సిమం ఎవరన్నా బయటకు వస్తే అట్లా ఎవరన్నా ఎవరో ఒకరో అరా ఉంటారు. ఇప్పుడు మనం 100 మంది కరెక్ట్గా ఉంటారు మనం చెప్పలేం, కానీ 99.99% కూడా అందరూ క్లీన్ చిట్తోనే బయటకు వస్తారు. మీరు చాలా నమ్మేస్తున్నారు అందరినీ. చాలా ఈజీగా నమ్మేస్తున్నారు. రాజకీయాల్లో ఇది మీకు చాలా రిస్క్. అసలే మీ కులాన్ని బట్టి మిమ్మల్ని చాలా అణచివేస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. మరి మీరు ఏ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారు ఇలా? సార్ కులం అనేది ఒక పదం మాత్రమే నా దృష్టిలో. అంటే దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు కరెక్ట్ వేలో ఉపయోగించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదండి ఇందాక, నేను నమ్మిన పార్టీ కానీ లేదా నేను నమ్మినటువంటి నాయకుడు కానీ లేదా నాకున్నటువంటి ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా నన్ను ఒక సోదరులా భావించి ఈరోజు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా చేశారంటే అక్కడ నా కులం అడ్డు రాలేదు. కులం అంటే నాది వెనకబడిన తరగతికి ఎస్సీ సామాజిక వర్గం చెందిన వ్యక్తిని అయినప్పటికీ కూడా నాకున్నటువంటి ఫ్రెండ్స్ కానీ మా స్థానిక శాసనసభ్యులు అన్నవరెడ్డి అదీప్రాజ్ గారు కానీ అలాగే మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు అలాగే మన ధర్మశ్రీ గారు నాకు చాలా ప్రోత్సహించారండి. అలాగే మా సబ్బోరం మండలంలో ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ అందరూ కూడా సురేష్ అయితే చేయగలడు, ఖచ్చితంగా సురేష్కి అవకాశం కల్పిద్దాం, ఒక అవకాశం వచ్చింది కాబట్టి సురేష్ని ఖచ్చితంగా మనం యువజన విభాగం అధ్యక్షుని చేద్దామని సబ్బోర్ణ మండలంలో ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ కానీ యూత్ కానీ ముఖ్యంగా ఏ టీం అండి వీళ్ళందరూ కూడా నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వీళ్ళందరూ గంటాపదంగా చెప్పడం
దాని ఖచ్చితంగా అదీప్ గారి ఆశీస్సులతో ఈరోజు నాకు జిల్లా యోజన విభాగం అధ్యక్షులు రావడం జరిగింది. అదీప్ రాజ్కి ఆయన విజయంలో మీరు చాలా కీలక పాత్ర పోషించినారని చెప్పి అంటున్నారు. అసలు ఏం మ్యాజిక్ చేస్తున్నారు ఆయన అంత ఇంప్రెస్ చేసి? ఆయన విజయంలో అంటే మొత్తం మాకు ఆయనతో పాటు ఉన్న టీం అండి, ఏఏ టీము ప్లస్ సీనియర్స్ లీడర్సు, వారి కుటుంబానికి ఉన్నటువంటి ఒక మంచి పేరు, గౌరవం. వాళ్ళ తండ్రి గారు చాలా కాలం నుంచి ఒక 40 ఏళ్ళుగా ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారండి. ఆయనకు వచ్చే సంపాదనలో ఒక 40% సామాజిక సేవా కార్యక్రమాలకే ఖర్చు పెడతారు. అలాగే ఆయన సర్పంచ్ అయిన వెంటనే మా ఎమ్మెల్యే గారు 2006లో సర్పంచ్ అయ్యారండి అదీప్ రాజు గారు. సర్పంచ్ అయిన వెంటనే వాళ్ళ గ్రామానికి స్వతహాగా ఆయన సొంత నిధులతో 70 ఇల్లులు కట్టించారండి పేద ప్రజలకి. అదే ఆయన కుటుంబానికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు తప్పించి మేము ఏదో ఉడతభక్తిగా మా సాయం తప్పించి ప్రధానంగా వారి కుటుంబానికి ఉన్న గౌరవం, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ లీడర్సు, యూత్ అంతా కలిపి ఆయన్ని గెలిపించారండి. ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చారండి. సర్పంచ్గా 2006లో ఆయన ఏకగ్రీవ సర్పంచ్గా అయిన తర్వాత 2007లో ఆయనకి జిల్లా యోజన విభాగం అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఆ రోజు మొదలు ఈ రోజు వరకు ప్రతిరోజు ఆయన ఏదో ఒక కార్యక్రమంలో ఉంటారండి. అక్కడ యోజన విభాగం అధ్యక్షుడిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి జిల్లా మొత్తం తిరిగి జిల్లా కమిటీ వేసి మండల కమిటీలన్నీ వేసి చాలా గ్రాండ్ సక్సెస్ చేసి ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మొదటి అడుగు జగన్మోహన్ రెడ్డితో వేసిన వ్యక్తుల్లో అదీప్ రాజు గారు ఒకరండి. దాని తర్వాత కూడా చోడవరం బాధ్యతలు అప్పచెప్పిన ఆయన ఏవైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2014కు ముందు అక్కడ బాధ్యతలు అప్పచెప్పారో ఆ బాధ్యతలన్నీ నిర్వర్తించడం, పార్టీని కూడా స్ట్రెంథన్ చేయడం. పార్టీ స్ట్రెంథన్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని సమీకరణాల వల్ల ఆయనకు అక్కడ టికెట్ ఇవ్వకపోయినా మళ్ళా పార్టీకి విధేయుడిగా ఉండడంతో 2019లో ఈ ఎన్ని పేర్లు వినిపించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదీప్ రాజు గారిని కంఠాపథంగా పేరు ప్రకటించడం, మరి ఆయన కుటుంబానికి ఉన్నటువంటి విలువలతో వారికి వాళ్ళ తండ్రి గారికి ఉన్నటువంటి విలువలతో అందరూ కూడా సహకరించడం, ఒక మంచి విజయాన్ని ఈరోజు వరకు పెందుర్తి నియోజకవర్గంలో అంత మెజార్టీ లేదు, 30,000 మెజార్టీ రావడం జరిగిందండి. మీరైతే బాగా గొప్ప చెప్తున్నారు కానీ బయట టాక్ మాత్రం ఆయన అక్రమ మైనింగ్ చేస్తారు, కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా చెప్పండి, యూత్ లీడర్ కాబట్టి అబద్ధం ఆడద్దు. అలాంటి ఏం చేయరు ఆయన? సార్, ఒకటి, ఆయన వయసు ఈరోజు 40 ఏళ్ళండి. ఇంకా రాజకీయం చేయవలసిన వయసు ఒక 25 ఏళ్ళ వరకు ఉంటుంది కదండి. అంటే ఈ ఉన్న 5 సంవత్సరాల కోసం 25 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని పోగొట్టుకోరు కదా. రాజకీయాలు రోజు రోజు మారుతాయి. ఈరోజు ఎమ్మెల్యే ఉంటే రేపు కార్పొరేటర్ కూడా ఉంటారో లేదో తెలియదు. ఉన్నప్పుడే సంపాదించుకోవాలని చెప్పి. అంటే మీకు ఇంకొక విషయం, ఆయన సంపాదించుకోవాలని ఆలోచన అనుకుంటే రాజకీయాల్లోకి రావసరం లేదండి. వాళ్ళకి వ్యక్తిగతంగా వ్యాపారాలు అయితే ఉన్నాయి, వాళ్ళ స్వతహాగా ఉన్నాయి వ్యాపారాలు. ఆ వ్యాపారాలు చాలు, రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకోవాల్సిన అవసరం అయితే వాళ్ళకి లేదు. ఒక 5 గొప్ప కార్యక్రమాలు చెప్పండి ఆయన చేసినది. ఆయన చేసిన చెప్పాను కదండి ఇందాక ఆల్రెడీ మీకు. ఒక పేద ప్రజలకి వాళ్ళ సొంత గ్రామంలో ఒక 70 ఇల్లులు కట్టించడం జరిగింది. అప్పుడు ఆయన సొంత డబ్బులండి, ఆయన సొంత డబ్బులతోనే కట్టించి ఇచ్చారు. తర్వాత ఆ గ్రామంలో స్కూల్కి మరి ఆ రోజు అయితే ఒక 1 కోటి రూపాయల వాల్యూ, మరి ఈరోజు ఎంత చేస్తుందో తెలీదు, మరి ఒక 2-3 కోట్లు వాల్యూ చేయొచ్చు సైటు. స్కూల్కి ఫ్రీగా ఇచ్చారండి గొర్రపల్లి గ్రామంలో. అలాగే వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ వాళ్ళే కన్స్ట్రక్షన్ చేశారు. అది కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గంలో ప్రతి అంటే ప్రతి అని కాదు, ఆయన దగ్గరికి ఎవరైతే వెళ్తారో ప్రతి టెంపుల్స్ కూడా ఆయన సాయం చేయడం జరిగింది. అలాగే కొంతమంది పిల్లలకి స్టడీస్ సంబంధించి ఫీజులు కూడా కట్టడం జరుగుతుంది. వాళ్ళ తండ్రి గారు అంటే ఇప్పుడంటే మేము చిన్నప్పుడు రాంపురం సత్యయ్య గారి దగ్గరికి వెళ్తే ప్రతి శనివారం నాడు ఎంతమంది అయితే వస్తారో వాళ్ళందరికీ కూడా ఆయన ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పంపించేవారు అనేది మేము వినేవారు. లేదు ఖచ్చితంగా
2024లో పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి అన్నవరెడ్డి అదీప్ రాజు గారు. గెలిచే వ్యక్తి కూడా అన్నవరెడ్డి అదీప్ రాజు గారు. అది అంటే ఇంతమంది శత్రువులతోటి అమర్నాథ్ గారు అందనంత హైట్లోకి వెళ్ళిపోయినారంటారా? అంటే ఒకటే, ఆయన్ని ఈ జనసేన వాళ్ళు వీళ్ళు ఏదో టార్గెట్ చేసి మాట్లాడడం తప్పించి ఆయన స్వతహాగా సార్ ఒక తండ్రి అంటే ఊహ తెలియలేనప్పుడు ఒక తండ్రి చనిపోతే అక్కడి నుంచి ఈ రోజు వరకు అంచెలంచెలుగా ఎదిగి ఒక కార్పొరేటర్గా, తర్వాత వాళ్ళ మదర్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఓడిపోయినప్పటికీ మరలా మంత్రి గారు అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మళ్ళా నిలబడి ఈరోజు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యారు. అంటే ఆయన ఏదో పూలపాన్పు కాదండి, ఆయన ముళ్ళదారిలోనే వచ్చారు, కష్టపడ్డారు, పార్టీకి సేవ చేశారు, ప్రజల మన్ననలు పొందారు, ఎమ్మెల్యే గెలిచారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే మనసులో సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నారు. అందుకే ఆయనకి సార్ ఎవరైనా సరే మీకు ఇందాకే చెప్పాను, ఎదుగుతున్నటప్పుడు బోల్డ్ అని వస్తుంటాయి, అవన్నిటిని తట్టుకునే గుండె ధైర్యం కావాలి. అదైతే ఆయనకి పుష్కలంగా ఉంది. ఓకే. ఇప్పుడు మరి మీ యూత్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఎవరి దగ్గరికి తీసుకెళ్తారు? అమర్నాథ్ దగ్గర తీసుకుపోతారా, లేకపోతే మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారా? అంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాన్ని బట్టండి. ఈ నియోజకవర్గంలో ప్రాబ్లం వచ్చిందనుకోండి, మా ఎమ్మెల్యే గారు అదీప్ రాజు గారి దగ్గర తీసుకెళ్తాను. సార్ ఇప్పుడు యూత్ అందరికీ కూడా నేను తీసుకెళ్ళవలసిన అవసరం లేదండి. ఒకప్పుడు ఒక ఎమ్మెల్యేని కలవాలంటే ఆ ఊర్లో నాయకుడిని పట్టుకొని ఆ నాయకుడి చుట్టూ 10 సార్లు తిరిగి ఆ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఎమ్మెల్యేకి ఒక సామాన్యమైనటువంటి ప్రజలందరితో కూడా ఒక మంచి రిలేషన్ ఉంది. డైరెక్ట్గా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా డైరెక్ట్ వీళ్ళు మాట్లాడగలుగుతున్నారు. మరి ఒక యూత్ లీడర్గా మీ పాత్ర ఏముంటుంది దాంట్లో? నా పాత్ర అంటే నన్ను సంప్రదించేటప్పుడు నేను తీసుకెళ్తానండి. అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదండి, ఫస్ట్ కార్పొరేటర్, దాని తర్వాత ఎమ్మెల్యే అన్నట్టు. యూత్ లీడర్ అదే చెప్పాను కదండి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త కూడా ఒక ఎమ్మెల్యేని మంత్రిని కలవగలిగే యాక్సెస్ ఆ నాయకులు మాకు కల్పించారండి. అది మరి మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే? నాకు పార్టీ ఏ బాధ్యతలు అయితే అప్పచెప్తుందో ఆ అప్పచెప్పినటువంటి బాధ్యతల్ని తూచా తప్పకుండా పాటించడమే నా ముందున్నటువంటి కర్తవ్యం. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? మా నాన్నగారు, మా అమ్మగారు, మా నాన్నగారు జీవీఎంసీలో క్లాస్ 4 ఎంప్లాయ్ అండి. మా అమ్మగారు ప్రస్తుతం ఆరిపాక్ గ్రామ పంచాయతీ సర్పంచ్. నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లి. తమ్ముడు స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తున్నాడు. చెల్లికి మ్యారేజ్ అయింది, తను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది. మాకు మా చిన్నాన్నగారు మేము కలిసి మాది ఉమ్మడి కుటుంబం. మా చిన్నాన్నగారు స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తున్నారు. మిమ్మల్ని రాజకీయాల్లోకి ప్రోత్సహించింది కూడా ఆయన? మా చిన్నాన్నగారండి 2006లో మా పిన్ని గారు సర్పంచ్గా కంటెస్ట్ చేశారు ఈ ఆరిపాక్ గ్రామ పంచాయతీలో. మొట్టమొదటిగా మేము రాజకీయాల్లోకి ఆ రోజైతే నేను అడుగుపెట్టాను. మాకేంటంటే ఎవరైనా పోటీ చేస్తే అప్పటివరకు మేము సపోర్ట్ చేయటం. ఆ రోజు రిజర్వేషన్ వస్తే ఆరిపాక్లో మా ఆరిపాక్ గ్రామ పంచాయతీకి మేము మొదటిసారిగా పోటీ చేయడం. ఆ రోజు మా పంచాయతీ ప్రజలందరూ మమ్మల్ని ఆదరించడం జరిగింది. ఆ రోజు నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. నాకు రాజకీయంగా నాకు సలహాలు, నేను ఏం చేయాలన్నా కూడా ప్రతిదీ కూడా మా చిన్నాన్నగారు నాకు అన్ని రకాలుగా సహాయం అందించారు. మాది మా తమ్ముడు, చెల్లి, చిన్నాన్నగారికి 2 పిల్లలు. తమ్ముడు ఐఐటి మెడ్రాస్ రిలీవ్ అయ్యాడు. చెల్లి ఎన్ఐటి దుర్గాపూర్ అండి. మేము మాదంతా జాయింట్ ఫ్యామిలీ, కలిసే ఉంటాం. ఏదైనా సరే మా ఫ్యామిలీలో మా చిన్నాన్నగారు ఫైనల్ డెసిషన్ అండి. ఓకే. మరి ఆయన ఇంతమందికి రాజకీయ ఓనమాలను నేర్పించి రాజకీయాల్లోకి ప్రోత్సహించిన మీ చిన్నాన్నగారు ఆయన ఎందుకు రాజకీయాల్లోకి రాలేదంటారు? అంటే మా చిన్నాన్నగారు 2006 నుంచి 2011 వరకు మా పిన్ని సర్పంచ్గా చేసిన టైంలో ఆయన అందుబాటులో ఉండి అందరికీ చేశారండి. పిల్లలు ఎడ్యుకేషన్ రీత్యా మరి నాకు అట్రాక్ట్ అవ్వడంతో నన్ను ప్రోత్సహించి నన్ను ముందుకు పంపించారు. మరి ఒక సామాన్యమైన కుటుంబం నుంచి ఈరోజు నా కుటుంబ సభ్యులు సహకారంతో నాకు ఒక 3 ఏళ్ళ కిందటే నాకు మ్యారేజ్ అయింది. 3 ఏళ్ళ కిందటే మ్యారేజ్ అయింది. మరి దానికి మ్యారేజ్ అయిన తర్వాత నుంచి నాకు ఇప్పుడు ఒక పాప.
మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నా భార్య కూడా నాకు రాజకీయంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. ఎనీ టైం నేను ఎక్కడికి వెళ్ళినా ఏ టైంకి వచ్చినా సరే కనీసం క్వశ్చన్ చేయట్లేదు. పూర్తి స్థాయిలో నాకు కుటుంబ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అయితే ఉన్నాయండి. చాలా గ్రేట్. ఎందుకంటే నేను అదే అడగబోతున్నాను నెక్స్ట్ క్వశ్చన్. బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉంది? లేదండి, బిఫోర్ మ్యారేజ్ నేను ఎలాగైతే ఉన్నానో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ అలాగే ఉంది. ఆ, నాకు 100% నేను లక్కీ పర్సన్ ఆ విషయంలో. అంటే ప్రతి ఒక్కరు చెప్తారు కానీ నాకు ఎందుకంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. రాజకీయాలు ఉన్న వ్యక్తులకి ముఖ్యంగా కావాల్సింది ఫ్యామిలీ సపోర్ట్ అండి. మనం ఫ్యామిలీ సపోర్ట్ ఏదైతే ఉంటుందో బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఖచ్చితంగా మనం దాన్ని సక్సెస్ఫుల్గా చేయగలం ఏ వర్క్ అయినా. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. మాకు మా పంచాయతీలో కూడా 2 సార్లు అవకాశం కల్పించారు. మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను, మారిపాక్ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా ఒకసారి పాదాబంధనాలు తెలియజేసుకుంటున్నానండి. లాస్ట్ క్వశ్చన్ అండి. మీ యువత కోసం మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? వాళ్ళు ఇంకా ఎలా మెరుగుపరచబడు? అంటే నాకు సాధ్యమైనంత వరకు కొన్ని కార్యక్రమాలు చేయదలుచుకున్నాను. రేపు ముందుగా మాకున్నటువంటి టార్గెట్ 2024 ఎన్నికల్లో మళ్ళా యూత్ అంతని ఏకతాటిపైకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా సీఎం చేయడమే మాకున్నటువంటి ఏకైక లక్ష్యం. ఇప్పుడు అదైతే వాళ్ళ కళ్ళన్నీ నెరవేర్తాయి అంటారు. అది జరిగిన తర్వాత మా అందరి కోసం ఆలోచించే వ్యక్తి ఆయన ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏం చెప్తే దానికి డెఫినెట్గా. ఏమన్నా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా మీ యూత్కి, మీ డిస్టిక్ యూత్ అందరికీ? మొత్తం అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి యూత్ అందరికీ కూడా, యువకులందరికీ చెప్పదలుచుకున్నది ఒకటే, మరి రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండాలని, మళ్ళా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు మన అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు గాను 7 నియోజకవర్గాలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరి ఈ స్పాట్లైట్ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్. సార్.